బ్యూటిఫుల్ ఫుల్ నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు కళ్ళు నువ్వు ఒళ్ళే వెయ్యి వంపుల్లో నవ్విల్ విల్ రాబే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా एक बार डब्बे से स्टेप मार एक बार तंजीरो डांस फ्लोर एक बार डब्बे से स्टेप मार वेलकम टू एक्सप्रेस राजा. సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. హౌస్ఫుల్ కలెక్షన్ లో నడుస్తుంది. వింటర్ సీజన్ కదా, మంచి కవితలు చెప్పండి వాళ్ళ బాగుంటాయి. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు బిందు. బిందె బిందు బిందు సారీ. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, మధ్యప్రదేశ్ అంటే ఎంపీ, అవునా? ఉత్తరప్రదేశ్ అంటే ఊపీ. ఊపీ కాదమ్మా యూపీ. ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం నాకు చాలా హ్యాపీ. సూపర్, చాలా బాగా చెప్పారు. అసలు చిన్నప్పుడు సోషల్ క్లాస్ చదివినట్టుంది నాకు. ఓకే, నెంబర్ 2. హాయ్ అన్న. హాయ్. సరే బావాలే. నిన్ను అన్నా అందిరా. మిమ్మల్ని అన్నాలే, ప్రదీప్ లే బావా. బండికి ఉంటుంది ఆరన్, విదేశాన్ని అంటారు ఫారెన్, గట్టిగా ఉంటుంది ఐరన్, ఎక్స్ట్రా ఛార్జా మైగిలి, నవ్వుని సైరన్. చిట్టి పెట్టినావా? కాదన్నా. అవే చేతిలో మరి ఏమది? కానీ సూపర్ చెప్పో తెలుసా, అస్సలు అర్థం కాలే. సూపర్. ఇంకా హాయ్ అన్న, నా పేరు పవన్. హాయ్ పవన్. చల్లగా ఉంటుంది చల్లగాలి, పిల్లతో వస్తుంది పిరగాలి. పిల్లగాలి. పిల్లతో వస్తుంది పిల్లగాలి, పైరుతో వస్తుంది పైరగాలి. ప్రదీప్ నువ్వే మా సుడిగాలి. సూపర్ నాన్న. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రేణుకా ఫ్రమ్ వైజాగ్. నీకోసం వైజాగ్ నుంచి వచ్చిన. అవునా? హౌ స్వీట్, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ ప్రదీప్. ఒకటినంటారు ఏక్, నైఫ్ నంటారు చాక్, దాహం అయితే తాగుతారు కోక్. ప్రదీప్ నీలో నాకు నచ్చుతుంది బాక్. థ్యాంక్ యూ. వైజాగ్ కదా, బీచ్ వల్ల అలా అయింది. హాయ్ ప్రదీప్, ఐమ్ శ్రేయ. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. దెమ్ అంటే అప్పుడు, ఏంటి? దెమ్ అంటే అప్పుడు, దెన్నా దెన్ అంటే అప్పుడు, వెన్ అంటే ఎప్పుడు, నవ్వు అంటే ఇప్పుడు, ఎక్స్ప్రెస్ రాజా మగుండ చప్పుడు. హాయ్ ప్రదీప్, నా పేరు జ్యోతి. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఏలూరు నుంచి? వెస్ట్ గోదావరి. అవును, ఏలూరు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు? మీకోసం వచ్చాము. ఏలూరు నుంచి ప్రదీప్, ఐ వాంట్ హగ్ ప్లీజ్ 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 ప్లీజ్. షేక్ హ్యాండ్. నీళ్ళని అంటారు వాటర్. అవునా? వేటగాడిని అంటారు హంటర్. ఏలూరులో అంతే. వేటగాడిని అంటారు హంటర్, చలికాలాన్ని అంటారు వింటర్. ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో వన్ అండ్ ఓన్లీ ప్రదీపే ఎంటర్టైనర్. వావ్. నేను నమ్మలేకపోతున్నాను. జాన్. శివ. తేలేదా? శివ. ఓకే. పుల్లలు పెట్టేవాడు పుల్లారావు, అప్పలు చేసేవాడు అప్పారావు. ఈ షోకి అలాంటి ఈ షోలో మనకి ఏవి రావు. అంతేగా? అంతే అంట. ఇవాళ హెవీ ఉన్నాయి సార్ కవితలు. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు సంపత్. నల్లగా ఉంటుంది నల్ల తాచు, తెల్లగా ఉంటుంది తెల్ల తాచు, పచ్చగా ఉంటుంది పచ్చ తాచు,
ఆ? పది అరే మూడో లైన్ మళ్ళీ చెప్పరా. నల్లగా ఉంటుంది నల్ల తాచు, తెల్లగా ఉంటుంది తెల్ల తాచు, పచ్చగా ఉంటుంది పచ్చతాచు పచ్చతాచు. నల్లగా ఉంటుంది నల్ల తాచు, తెల్లగా ఉంటుంది తెల్ల త్రాచు, పచ్చగా ఉంటుంది పచ్చత్రాచు. ప్రదీప్ అన్న షోలో నువ్వే క్రేజు. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్, బాగా చెప్పు అసలు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ప్రియాంక. 5 తర్వాత 6, 15 తర్వాత 16, 25 తర్వాత 26, 10,000 వరకు సాగాలి ఎక్స్ప్రెస్ రాజా జోరు. సూపర్. మీ కవితలు ఏంటంటే నా కవిత మర్చిపోయాను, ఇందాక రాసే ఆంధ్రవేలో. మనిషికి చెయ్యి, వంటకి పొయ్యి, పప్పులో నెయ్యి, ఎక్స్ప్రెస్ రాజాలో మిమ్మల్ని చూస్తే హాయి. ఛీ. ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా బాధపడతారు అంటే ఇప్పుడు నేను కవితలు విన్నాక అలా ఎలాంటి సందర్భాల్లో ఎక్కువ బాధపడతారు? నా పేరు సంధ్య. పెళ్లి బిందెలు, ఉంగరాల ఆటలు, ఉంగరం నాకు దొరకకుండా నా భర్తకు దొరికితే నేను బాధపడతాను. అప్పుడు ఒక్కసారి రింగ్ ఆయనకి దొరుకుద్దమ్మా, తర్వాత రింగులన్నీ మీకే కొనివ్వాలి. ఎవరు అరిచింది? భలే అరిచారు, కరెంట్ షాక్ కొట్టినట్టు. ఎవరెవరు చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈవిడేనా? ఒకసారి మళ్ళీ అరవా. సరోజా ఒక్కసారి అబ్బా అరవా. అరే ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది అని చెప్పాలి. మళ్ళీ ప్లీజ్ అలావా. అరే మైకి ఇప్పుడు క్లోజ్ చేయండి సార్. అరు ఎక్స్ప్రెషన్ అలాగే ఇంక మైక్ అవసరం లేదమ్మా. నా పేరు శంకర్. నా పోరు వేరేతో చెప్పినప్పుడు నేను బాధపడతాను. పిచ్చివాడా, అప్పుడు ఆనందపడాలరా. మా బాయ్ ఫ్రెండ్ నా ముంగట్న ఇంకొక మా బాయ్ ఫ్రెండ్ అనకూడదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ అనాలి. సరే అన్న, నా బాయ్ ఫ్రెండ్ నా ముంగట్న ఇంకొక ఆమెను తీసుకొని వెళ్తుంటే నేను చాలా బాధపడతా. పోన్లే, నీ కోట అయిపోయింది, ఇప్పుడు వాడు నాశనం. మై సెల్ఫ్ చేతన్ అన్న. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగలరాని చోట తగిలితే చాలా బాధపడతాను అన్న. ఇట్స్ సో పెయిన్ఫుల్. యా యు కాంట్ ఎక్స్ప్లెయిన్ బ్రో. ఇట్స్ లైక్ ఓ నో, వెరీ బిగ్ ప్రాబ్లం. నా పేరు యా దిస్ ఇస్ ఈటీవీ ప్లస్. నేను రోజు స్నానం చేసేటప్పుడు రోజు డైలీ చెయ్యాలి కదన్నా. ఆ నా వీపు నాకు అందకపోయినప్పుడు నేను చాలా బాధపడతానన్నా. వాటర్ గోడ కొట్టు, సోపు గోడకు రాయి, నడ్డి గోడకు పెట్టు. వీపుకి దెబ్బ తగలదు కదా. వీపు దెబ్బ తగిలిద్దా? తెలియదు కదరా నీకు తగిలినట్టు. చూసుకోవడానికి కూడా ఉండదు. బాధ తెలుస్తుంది కదన్నా. వాటర్ ఎక్కువ కొట్టు. మై నేమ్ ఇస్ మోనికా. వార్తలోని ముఖ్యాంశాలు. నాకన్నా మా ఇంట్లో పెంచుకునే కుక్కకి ఎక్కువగా చికెన్ పెడితే నేను చాలా బాధపడతా కదా. దాని లైఫ్ సెట్ ఉంటది, దానికి ఎవ్రీడే సండే ఉండిద్ది. హాయ్ ప్రదీప్ అన్న, ఐఎమ్ శివ. సిగ్గింగ్ రే. ఏం చేస్తుంటారు మీరు? అగ్రికల్చర్. ఓ వండర్ఫుల్. ఎక్కడ? కాలేజ్. కాలేజీలో అవి మరి మొక్కలు అవి నాడుతూ ఉంటారు ఆయన. స్టడీ అన్న. మంచి డాక్టర్ అవ్వాలన్నా. చెప్పు. మొదటిసారిగా సీఎం గా గెలిచి రెండోసారి వార్డ్ నెంబర్ గా కూడా గెలవకపోతే బాధపడతాను నేను. సీఎం ఆల్రెడీ గెలిచిన వార్డ్ నెంబర్ ఎందుకు నిల్చుంటాడు? రెండోసారి వార్డ్ నెంబర్ గెలవకపోతే. నువ్వు న్యూస్ ఛానల్ సరిగ్గా చూడలేదు.
నువ్వు చూడాలి, నువ్వు 8 o'clock బ్లేడ్ వాడాలి, నువ్వు కూర్చో. ఐమ్ సంజన. సంజన, నేను ఫాస్ట్ గా వెళ్ళే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ప్రభాస్ నాకు కాల్ చేసి మధ్యలో దిగిపో అన్నప్పుడు నేను చైన్ లాగడానికి చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చైన్ వేసుకురాకపోతే నేను చాలా బాధపడతా. చిన్న పిల్లలు కూడా భయపడుతున్నారు తెలుసా నువ్వు చెప్పిన దానికి. వాళ్ళు కూడా భయపడ, చూడు వాడికే నమ్మసక్యంగా లేదు. బట్ వండర్ఫుల్, సూపర్. ఆయనకి మైక్ ఇవ్వండి. ఏం పేరు? పేరు ఏం పేరు? నీ పేరు? తన్మయ్. నీ పేరేంటి? జరగండి పాపం మేడం. దా అరే చాక్లెట్ రా, ఫస్ట్ ఏం చూస్తున్నా వద్దండం. అరే మన ఫేస్ చూస్తే పిల్లలు తడుచుకుంటారా? నా పేరు నందిని. ఇంట్లో ఎప్పుడు చూసినా పెళ్లి అన్నప్పుడు బాధపడతా. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఇంట్లో వాళ్ళని టీవీ సీరియల్ చూడొద్దని చెప్పు. అదే చూసి చెడిపోతుర్రా అన్న. అరే సైరాన్, బాగా చదువుకో. థ్యాంక్ యూ. నా పేరు మధు. నేను పోరికి ప్రపోజ్ చేయడానికి వెళ్తే ఆమె తిరిగి నన్ను అన్నయ్య అన్నప్పుడు నేను బాధపడతాను. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం తుఫాన్ తీరం దాటేసింది. హలో అన్న, నా పేరు నందన్. నేను 5th క్లాస్లో చదువుతున్నాను. ఏ స్కూలు? లిటిల్ స్కాలర్ హై స్కూల్. ఎక్కడుంది? భూమిద. నేరేడుమెట్లో ఉంది. 5th క్లాస్ చదువుతున్నావా? 5th క్లాస్. సరే, పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు? అథ్లెట్స్ అవుదాం అనుకుంటున్నా. అట్లా వేసుకుంటావా? అథ్లెట్స్. ఆర్కిటెక్టా? అథ్లెటా? అథ్లెట్స్ ఒలింపిక్స్ లో ఆడతాయి కదా. ఓ అథ్లెటా, నైస్ నాన్న, వెరీ గుడ్. అందులో ఏంటి? రన్నింగ్ రేస్, దంగల్. అది సినిమా పేరు. అది నేను ఒకసారి అట్లా రావచ్చా? సైడ్ టోల్ గెట్ ఓపెన్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. మా మమ్మీ డాడీ తరఫున ఇస్తున్నా. వండర్ఫుల్, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా అడిగానని చెప్పినాను ఇంట్లో అందరినీ. ఓకే, బాగా చదువుకో. మై నేమ్ ఈజ్ రూబీ. ఓకే రూబీ. ప్రదీప్ బాగుండాలని నేను ఉపవాసం ఉన్నప్పుడు అదే రోజు ప్రదీప్ వాళ్ళ ఇంటికి నన్ను లంచ్ కి పిలిచినప్పుడు అబ్బా ఈ రోజే పిలవాలని చాలా బాధ అనిపిస్తుంది. అబ్బా, ఒక ప్లేట్ మీల్స్ మిగిలిపోయి. ఏ రోజు ఉంటావు చెప్పమ్మా ఉపవాసం? అన్న దిస్ ఇస్ మమత. ఎక్కువగా బాధ కలిగే విషయాలు తెలిసినప్పుడు ఎక్కువగా బాధపడతాం. అరే నువ్వు బట్టలు సర్దారు ఊరు వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి నాకు చాలా కోట్లు ఇచ్చి నువ్వు ఆనందంగా ఉండమన్నప్పుడు మళ్ళీ చివర్లో వచ్చి రాంగ్ అడ్రస్కి వచ్చాను నీకు కాదు అన్నప్పుడు నేను చాలా బాధపడతా. ఆవిడ గూగుల్ మ్యాప్ హ్యాంగ్ అయిందంట ఆవిడది. ఆయన నా పేరు ప్రవీణ్. మా నాన్న నన్ను పందినా కొడుక అని తిడుతున్నప్పుడు ఎక్కువ బాధపడుతుంది. నువ్వు కాదురా పంది ఫీల్ అవ్వాలి. హాయ్ అన్న, నా పేరు నవ్య. హోటల్కి వెళ్ళినప్పుడు బిర్యానీ తింటాం కదా, అప్పుడు ముక్కలు రాకపోతే బాధపడతా. నువ్వు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ముక్కలు అన్ని వస్తాయి. వెజ్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తా. బొక్క రాలే? నల్లి బొక్క రాలే. టేబుల్ కేసి కొట్టి. వాసవి నా పేరు. వాసవి. నేను సమోసా కొనుక్కొని తిందాం అనేసరికి గద్ద ఎత్తుకెళ్ళిపోతే నేను చాలా బాధపడతా. ఎవరు ఎత్తుకెళ్ళిపోతే? గద్ద. అబ్బో గద్ద నీ సమోసా కోసం వచ్చింది. ఐ విల్ టాక్ టు ద పక్షిరాజా. నాకు పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నేను ఆ అమ్మాయికి ఏం చేయలేను అని చెప్పి బాధపడతా అన్న. హాయ్ ప్రదీప్. హాయ్. ఎక్స్ప్రెస్ రాజా షోలో నాకు కాకుండా వేరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు బాధపడతాను. అయ్యో ఎవరికి పనిలేమ్మా. ఇప్పుడు నాకు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను.
హాయ్ ప్రదీప్, నేను ఎక్స్ప్రెస్ షోకి వచ్చి కూడా నీతో సెల్ఫీ దిగకపోతే చాలా బాధపడతా. ఓ ఈవిడ ఈ ట్రిక్ ఇటు వాడితే ఆవిడ ఆ Please, trick ఆడ- ప్రదీప్. తప్పకుండా ఫోన్ తెచ్చుకున్నారా? కాసేపు దిగుదాం, కూర్చోండి. హాయ్ తమ్ముడు, బాగున్నావా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి. నీకోసం ఈ షోకి ఫస్ట్ టైం వచ్చాను. హైదరాబాద్ రావడం కూడా ఫస్ట్ టైం. అందులో నీ షోకి ఈ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో స్టెప్ వేస్తే చూద్దామని ఉంది. మీరు ఆనందంగా ఉండాలి, నన్ను కష్టాలకు తోస్తారా? ఈ అక్క కోసం ఒక స్టెప్ వేయలేవా? తప్పకుండా వేస్తాను డాన్స్, తప్పకుండా. మై నేమ్ ఇస్ సాయి. మా డాడీ మంది అయ్యేటప్పుడు నాకు పెగ్గు పోయకపోతే నేను చాలా బాధపడతా. నువ్వు చెప్పిన నేను కూడా బాధపడ్డా, కూర్చో. నా పేరు శివాని. వీళ్ళందరూ చెప్పిరు కదా ఎందుకు బాధపడతామని చెప్పించి నేను మీకోసం చేసి చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఇంకా మా ఫ్రెండ్ కార్తిక్. కార్తీక్ వచ్చిండా? వచ్చిండు. ఏడి? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా? నేను కార్తిక్ ఎట్లా బాధపడతాం అని ఒక చిన్న స్కిట్ ద్వారా చూపిస్తున్నాను. ఇద్దరు కలిసి బాధపడతారు ఇప్పుడు. అంటే ఎట్లా బాధపడతాం వాళ్ళందరూ చెప్పిరు కదా, మేము మా క్రియేటివిటీలో మేము యాక్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, అప్పుడు మేము బాధపడచ్చు. ఓకే, రెడీ. హాయ్ కార్తిక్. హాయ్ శివాని, ఎట్లున్నావు? నేను పర్లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎట్లున్నావు? ఒక నిమిషం, ఆ ఫోన్ వస్తుంది. ఎట్లున్నా అని అడిగినప్పుడు చెప్పాలి కానీ ఫోన్ మాట్లాడతావు. హలో హలో. అయ్యో ఏమైంది కార్తిక్? ఏ ఫుల్ నవ్వుతుండు, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు కార్తిక్? ఏమైంది? మా తాత పోయినట్ట. ఏడికి పోయిండు? అయినా టైం ఎంత అవుతుంది? 6:30 కదా. ఎట్లా 6:30కి ఎక్స్ప్రెస్ రాజా షో వస్తుంది, అది చూడడానికైనా వస్తుంది. బాధపడక. మా తాత కాజల్తో సినిమాకి పోలే, పోయిరానికి చచ్చిపోయినంట. చచ్చిపోయిందా? పోనీది కార్తిక్, మంచోళ్ళే చచ్చిపోతారు. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు దీనికి? కూడా మంచోని, నేను కూడా చచ్చిపోతానా? భయపడక, నీవి ఒక రోజు ఆ రోజు నువ్వు పక్కా చచ్చిపోతావు. నువ్వు కూడా? నేను బి చచ్చిపోతా. సరే వదిలేసే, అన్ని పోరెట్లుంది ఇంతకి. అయ్యో అయ్యో దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? పోరెట్లుందంటే నిన్ననే బ్రేకప్ అని మెసేజ్ చేసింది. సరే నువ్వు బ్రేక్ డౌన్ చే. కార్దా బస్సుదా మరి మీ ఓడేమంటుండు? మావాడు అయితే నిన్ననే పక్క గలీలో ఒక పోరు దొరికిందంట, నన్ను వదిలేసి వేరే దాన్ని పట్టుకోండి. సేమ్ నీ పోర్లానే. అరే అయ్యో అయ్యా నా పోరోడు ఎవరినో పట్టుకుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను నిన్న నా గల్లకెంచి వచ్చిన, నాకు దొరకలేదు మరి పోరి. పోనీ నీ పేరెంట్స్ నిన్ను వదిలేసినప్పుడు నీ పోరు వదిలేయడంలో తప్పులేత్తి. అయ్యో సరే కానీ జీవితంలో ఏం చేసి బాగుపడదాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఇప్పుడు? నేను శంకర్దాద్ ఎంబీబీఎస్ చేసిన, డాక్టర్ కావాలనుకున్నా. రఘువరన్ బీటెక్ చేసి ఇంజనీర్ కావాలనుకున్నా. టెంపర్ చేసి పోలీస్ కావాలనుకున్నా, కానీ ఏం కాకపోతే. అయ్యో అయ్యో సినిమాలు చూస్తే బాగుపడ, చదువుకుంటే బాగుపడతారు. అర్థమవుతుందా? నువ్వు చదువుకున్నావా? నేను చదువుకున్నా అంటే బాగుపడుతున్నా. అర్థమవుతుందా? సరే సరే. అరే నవ్వుతావేమ్రా? సరే నీకు ఎట్లా బాగుపడే ఉద్దేశం లేదని తెలుస్తుంది, కానీ నాకు తెలిసిన ఒక జాబ్ ఉంది, అది నువ్వు చేస్తావు. మళ్ళా జాబా? జాబే, దానికి కూడా ఏడుపా. అంటే పని చేయాలా? లేదు, ఏం చేస్తావు మళ్ళా? కష్టపడాలా? కష్టమా? పడాల. కష్టపడకుండా ఏదో కూర్చొనే జాబ్, శాలరీ ఇచ్చేది ఏమో ఉంటే ఎప్పుడు చేస్తా. తప్పులేదురా, అస్సలు తప్పులేదు. నీ పేరెంట్స్ నిన్ను వదిలేయడంలో తప్పే లేదు. నీ పోరిబి మంచి పని చేసి. చాలా బాగా వచ్చింది, అసలు అద్భుతంగా వచ్చింది. వండర్ఫుల్, అసలు వాట్ ఏ టాలెంట్ అసలు. థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ మా. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 33 మంది కావాలి. సార్ ఈటీ ప్లస్ కి రండి సార్. భోజనాలు అక్కడ వైట్ లైన్ మీద. ముగ్గురు మేధావులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఎడముఖం పెడముఖం ఎదురెదురుగా నుంచుంటారు. కర్ర పట్టుకుని ఉంటారు. కర్రకు మధ్యలో కీరా మొక్క ఏలాడుతూ ఉంటుంది. కింద కూర్చుని ఒక అబ్బాయి దాన్ని తిందని ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఓ అడుగు ముందుకేస్తారు. మళ్ళీ చేశాను.
రెడీ 3, 2, 1 గో. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బుత్తాలెట్టి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో సోడా బుద్ధి కిసున నొప్పి సారా బుద్ధి సంకన గుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో ఇద్దరమిట్ట డప్పులు కొట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రుమన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం. ఇద్దరు దగ్గరికి ఉండాలి, దగ్గర్రా. సూపర్, వావ్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. అరే పచ్చని ఇంట్లో చిచ్చే పెట్టి ఆలు మగల రెచ్చాగొట్టి నా ఇంటి దీపం నీ ఇంట్లో పెట్టి నా సీటు కింద మంటే పెడితే మాడిపోతావు రో నువ్వు మాడిపోతావు రో. మాడిపోతావు రో నువ్వు మాడిపోతావు రో. రెండు కాళ్ళ ఉసర వెళ్ళి ఎందిర కాక నీతో వెళ్ళి పూసింది చూడు నా కైలిల్లి ఎట్లా దానికి చేస్తావు పెళ్ళి బొక్కల వేస్తాను రో బొక్కలు చూర చేస్తాను ఇక చెప్పకు మళ్ళా ఇంకో స్టోరీ పట్టుకొచ్చినాం చూడు కోరి తాలిగా నువ్వు ఈసారి నగరాల పేరో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల. 5, 4, 3. భయ్య ఏంటి దాంతో మాట్లాడుతున్నావు? డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. అది రాదది. వెల్ డన్, సూపర్. నాకు తెలిసి ఇంకో వారం వరకు కీరా జోలికి కూడా వెళ్ళరు వీళ్ళు. చాలా వాడారు. ఇప్పుడు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ బాయ్స్. రండి రండి. త్రీ, 2, 1 గో. ముద్దు పెట్టవే జిగలు రానే అన్నైనా కొట్టవే జిగలు రానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే, మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. మరి నాకేమిస్తావే జిగలు రానే. నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగింది
గంజి ఊడితే నవ్వేసనే బాబా అనవే జిగేలురానే అది పోలీసోళ్ళకే రిజర్వేసనే ప్రేమిస్తావన్నను జిగేలురానే రాసిస్తావా మరి నీ ఆకి పాస్తనే జిల్ 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 జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా మేము బ్రష్ పెడదాం అనుకున్నాం, దొరకలేదు, కుళ్ళిపోయిన బెడ్. పురుగులు ఉన్నాయి 2-3, ఏమనుకోవద్దు. ఆ పర్లేదు, మామూలు చీవుల మంది వేసారులేదు. అబ్బా తిన్నంతసేపు మంచి తిని ఇప్పుడు చీ అప్ప. వెల్ అండ్ సూపర్, వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, సూపర్, చాలా బాడారు. అసలు అలా ఆడతారని అనుకోలే, ఇంకోలా ఆడారు, బాగుంది. సో ఇప్పుడు మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బిగబైకి జీరగట్టి వస్తవా వస్తవా మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా ఏమైనా ప్రాబ్లమా? నా ఏజ్ 99. బస్ వెనకాల ఒక ప్రాబ్లం మందులు ఉంటాయంట. టైల్స్ అంటగా, టైల్స్ వేస్తున్నారంటగా, టైల్స్. ఏరా బడుద్దాయిలు ఎలా ఉన్నారు? బాగున్నారా? అకౌంట్లు బాగున్నాయా? ఆ వయసులో అలా చేసే ఇప్పుడు టైల్స్ వేసారు. నా అన్ని ఫేస్బుక్ అకౌంట్లే. పద్మావతి హ్యాపీస్ అంటగా. నేను చదవాలనుకున్నాను లా, నా పేరు తబల, అందుకే ఉన్నావు ఇలా. నాకు మనవడు ఉన్నాడు, నా యావదాస్తి వాడికే రాసిస్తాను. వాడి పేరేంటో తెలుసా? సర్పరాజు. తప్పుకోండి తప్పుకోండి. వీడికి వేరే ప్రాబ్లం ఉన్నట్టుంది. అదా ఇంకా తాత పోలికలు ఏమైనా వచ్చేమో మళ్ళీ. అరే కొంచెం కొంచెం ఇట్రా, కొంచెం ఇచ్చారు. అక్కడ తుడిచేసారు, ఇక్కడ కూడా తుడవాలి. కొంచెం తుడిస్తే బెటర్. ఇక్కడ నువ్వు వాడు అసలే డైలాగులు గుర్తుండే వాడికి. హలో రౌడీస్ అండ్ రాణీస్, ఈ షోకి సింహం ప్రదీప్ మాచిరాజు, నా పేరు బుస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒరే మనవడా, నిన్ను నిన్ను అందరికంటే ఎత్తులో చూడాలనుకున్నారా? అంత ఎత్తు అంటే కష్టం తాత. అయ్యో పాపం, ఫ్లోర్కి ఏమైంది ఏంటో. ఈ మధ్య నీకు చాలా ఎక్కువ అవుతుంది. అవును తాత, నాకు కూడా అనిపిస్తుంది. అంతే, అది పాయింట్ టైట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ ఎదవ పంచి రాపి వెళ్ళి మన కంపెనీ పనులను చూసుకో, వెళ్ళు. సరే సరే తాత. ఒక్క నిమిషం తాత, నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు. ఓ విషయం చెప్పాలి తాత. 2.0 3.0? విషయం చెప్తా అన్న. చెప్పు. అంటే నాకు నీకే చెప్పు. నాకు రాత్రి పూట ఒక్కరిని పడుకోలేకపోతున్నాను తాత. నాకు అర్థమైందిరా. నాకు సిగ్గేస్తుంది.
అటు చూడు. టేస్ట్ తాత టేస్ట్ సిగ్గుపడాల్సింది నువ్వు కాదురా వాళ్ళు. ఒరే అంత సిగ్గెందుకురా? ఒంటరిగా పడుకోలేకపోతే రాత్రి వచ్చి నా దగ్గర పడుకోరా. అదిగా తాత నేను చెప్పేది, నాకు పెళ్లి చేయమని చెప్తున్నాను. పెళ్ళా? అమ్మో అబ్బో అబ్బో అబ్బో. ఓ పెళ్ళి వద్దురా బాబు. నీ పెళ్లి అంటే నీ సావు అంటలేను. నా ఫ్రెండ్స్ అందరు పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలతో మంచిగా హాయిగా ఆడుకుంటారు తాత. మన వంశానికి ఓ ఆచారం ఉంది. ఏంటి తాత? అదేంటంటే మనవాడికి పెళ్లి చేస్తే తాత చచ్చిపోతాడురా. నాది ఇంకా 99, 100 కాలేదురా. తాత అర్థం చేసుకో తాత. ముసలాడే గాని మహానుభావుడు. కరెంట్ ఉన్నప్పుడు లైట్ వెలుగుతుంది తాత. కరెంట్ లేనప్పుడు లైట్ ఉండి మాత్రం ఏం ఉపయోగం? కొవ్వొత్తి కొనుక్కోటి. కొవ్వొత్తి కొనుక్కోవచ్చు కదరా. సరే చెప్పు తాత. ఎక్కువగా మాట్లాడావనుకో నా ఏవదాస్తి మొత్తం ప్రదీప్ కు రాసి ఇచ్చేస్తా. నీ ఇష్టం ఇక. అబ్బా వద్దులే, నీ మాటనే ఏంట. అది అలా రా దారికి. నువ్వు కూర్చొని నేను పనికి ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. నీకు ఒకటి పట్ట. వీడు నా బ్లడ్ ఫ్రెండ్, కోసే నాకు బ్లడ్ రాదు, వీని పేరే వస్తుంది. అవునా? ఇది కొయ్యి. ఇప్పుడు వీడు చూడ్డానికి మరి అబ్బాయి మిసం, ఒరిజినల్ మిసం అది. అవునా? నేను చూడలేదేంట్రా మన ఊళ్ళో. ఫారెన్ నుంచి వచ్చాను తాత. ఏ దేశంలో ఉంటావు నువ్వు? అబ్బే ఫారెన్ అంటే దేశం కాదు, నేనున్న కాలనీ పేరు ఫారెన్. సరే గాని నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు. సరే తాత. ఎందుకు కొట్టావే? పెళ్ళాన్ని పట్టుకొని ఫ్రెండ్ అని పరిచయం చేస్తావా? ప్రదీప్ ని చూసి నేర్చుకో ఏదన్నా. కాజల్ గురించి చూడు ఎంత ధైర్యంగా అందరి ముందు చెప్తాడు. అంటే ఆవిడ తెలుగు రాదు కదా. ఏంటో చెప్పేది? మన గురించి చెప్పాలనుకో ఈ ఆశ మనకు దక్కదు. మరి ఎలా అండి ఇప్పుడు? ఎలా అంటే కొన్ని రోజులు ఆగు, మా తాత బకెట్ తనేస్తాడు, ఆశంతా మనకే వస్తుంది. అవునా? ఒక నిమిషం. ఏంటో ఇది? అడ్డగాడిదోలే బలిసిను, ఇది కనిపిస్తలే బకెట్. అర్థం అవుతుంది, అది ఎందుకు అంటున్నా. ఎలాగో మీ తాత బయటికి పోయింది కదా, రాగానే తన్నేస్తాడు, ఆస్తి మనది అయిపోతుంది. అరే లారీలో సామాన్లు చదండి. బకెట్ తనడం అంటే అది కాదు, పైకి కూడా మన అర్థం. మరి ఎలా అండి ఇప్పుడు? ఇంకేం చేస్తాం, పోయేదాకా యాక్ట్ చేయడం అంతే అబ్బాయిలాగా. తాత ఏమైంది తాత? ఈ దగ్గ ఆగట్లేదురా, ఎలాగోలా ఆపరా. నేను ఉన్నాను కదా తాత గారు, ఆగండి. తాతయ్య ఇది ఈ బోర్డు చూసి పెద్ద పెద్ద వెహికల్ ఆగిపోతాయి తాతయ్య, మీ దగ్గెంత? ఈ జనరేషన్ కి ఏమైంది? కనీసం పంచేదో ఆటో పంచేదో అది పేలుతుందో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నారు ప్రదీప్. రాసిన అనాలే. అరే నువ్వు రారా. వీడెందుకు తాత? వీడెందుకు? వీపు రుద్దడానికి రా. వీప్ అంటే అంత విచిత్రంగా అరుస్తారు, వీపేరా. నేను వచ్చి తోముతాను కదా, ఎందుకు వాడెందుకు తాత? ఒరే నువ్వు రోజు తోముతున్నావు, ఈ ఒక్క రోజు అన్ని తోమనీరా. చూడ్డానికి మంచి దిట్టంగా ఉన్నాడు, నువ్వు రారా. తాతయ్య వద్దు తాతయ్య, ఘోరం జరిగిపోతుంది. నువ్వు పంపిస్తాను. వాడు అలాగే అంటాడు, నువ్వు రారా. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళానని చెప్పి పని మనిషిని చేసినావు కదరా, పని మనిషిని చేసినావు కదా. కాళ్ళతో ఒరే మనవడా ఏం చేస్తున్నావురా? అబ్బాయి ఏం లేదు తాత. అబ్బే మరేంటి అని ఒక్కడమేంటి? ఏం లేదు తాతయ్య, ఒళ్ళు నొప్పులు వస్తే కాలు పడుతుంది. ఒళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు పడుతున్నావా? అంతే. వాడేం నొక్కుతా లేరా, నేను నొక్కుతారా? రారా. వద్దు తాతయ్య, వద్దు తాత. లేరా
తాత తాత వద్దు తాత 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 వద్దు తాత 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 వద్దు తాత. అరే ఊడిపోతురే. నీకు తెలియదురా, బాడీ అంతా ఆయిల్ రాసి మసాజ్ చేస్తుంటే స్వర్గంలో ఉన్నట్టుంటది. నువ్వు ప్లీజ్ తాత వద్దు తాత నీకు కాదు. ఒరే నీకు తెలియదు, నువ్వు లేరా, నువ్వు రారా. వద్దు తాతయ్య, నువ్వు రారా. వద్దు తాతయ్య. ఏ, వద్దు తాత ఎందుకు? తాత 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 వద్దు ఒరే తాత. నువ్వు చెప్పరా ఎందుకో. ఎందుకంటే నేను ఆడదాన్ని కాబట్టి, మొగాన్ని కాదు, వీడి పెళ్ళాన్ని. నీ బతుకు. ఒరే సర్పు, తాత నువ్వు పెళ్లి చేసుకున్నావా? అవును తాత తప్పలేదు. ఎంత పని చేశావు. తాత 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 నీకేం కాలేదు తాత. పోయాడా? పోయాడు. ఏ ఏ ఏ తాత పోయాడు. తాత నువ్వు పక్కలేదు తాత, నీ 2 గుండెలు కొట్టుకుంటలేదు తాత. ఒరే మన అంశాచారం మర్చిపోయావా? నేను చచ్చిపోవాలిరా ఈ టైంకి. తాత నువ్వు చనిపోలేదు తాత. స్టూడెంట్స్ మా తాతకు ప్రేమతో తాతకు ప్రేమతో తాత నువ్వు చనిపోలేదు తాత. ఒరే చచ్చిపోవాలంతే వెళ్ళు. తాత నువ్వు చనిపోలేదు తాత, మాట్లాడుతున్నావు కదా నాతోటి. తాత నువ్వు తాత నువ్వు నిజం కొడుతున్నారా? నువ్వు తాత. సూపర్, భలే వచ్చింది. సూపర్, థ్యాంక్ యూ. 2 చైర్లకి 2 పార్టిసిపెంట్స్ కావాలి. హాయ్, మీ పేరు? రేణుక. ఓకే, రేణుక అండ్ సంజన మీరిద్దరు కుర్చీలో ఆల్రెడీ కూర్చున్నారు కాబట్టి గిర్రమని తిరిగి ఆగుతుంది. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి బొచ్చుని ఎత్తి పట్టుకోవాలి ఒక చేత్తో. స్మైలీ బాల్ని నేలకేసి కొడితే అది బౌన్స్ అయ్యి తల మీద ఉన్న బొచ్చుని పడేలా చూసుకోవాలి. అలా ఎన్నైనా ట్రై చేయొచ్చు, కానీ ఈ బొచ్చులో 2 పడాలి. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు 2 పడితే వాళ్ళు గెలిచినట్టు. రైట్, హ్యాండిల్ గట్టిగా పట్టుకోవడమా? ఓకే, 3, 2, 1 గో. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చంపమాకురా. బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురా. 3, 2, 1 స్టాప్ అండ్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఎన్నున్నాయి అయ్యో ఒకటే ఉంది. అదేంటి 2 ఉండాలి కదా. డాన్స్ చేశారా? అయ్యయ్యో. ఓకే, వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు రెండోసారి కూర్చోండి. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. 3, 2, 1 గో. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ వన్స్ మోర్. స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా.
ఉన్నది పడేసుకోకు తెలుసు ఆవిడ ఉన్నది పడేస్తుంది నువ్వు ఒంగోకు తల వంచకు కంగ్రాచులేషన్స్ 2 times గెలిచారు అండ్ వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మేడం గారు కంగ్రాచులేషన్స్. మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. మేడం గారు రండి. ఏదో సార్ అరవా అరవా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 ప్రణామం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.